మంత్రి నారా లోకేష్ గారు చేసినటువంటి ట్విట్టర్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఊపేస్తుంది. పవన్ అన్న ఇది మనందరి విజయం అనే విధంగా చాలా గర్వంగా ఎంతో హ్యాపీగా షేర్ చేసుకున్నారు. సో మరి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఎగ్జామ్స్ ఎవరైతే స్టూడెంట్స్ రాశారో వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. సో మరి ఆ రిజల్ట్ చూసిన తర్వాత తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, గవర్నమెంట్ కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారనేది మనం కళ్ళారా చూసాం. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగైన రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ ఉపాధ్యాయుల కష్టము కనిపిస్తుంది, విద్యాశాఖ కష్టము కనిపిస్తుంది, గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు అదేవిధంగా టీచర్ల యొక్క ఒక సమిష్టి కానీ, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కానీ, స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు డిప్యూటీ సీఎం గారు. సో మరి ఆ ఒక రిజల్ట్స్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మాత్రం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నార్మల్గా మనం చూస్తూ ఉంటే అన్ని రాష్ట్రాల్లో కూడా 10th ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఓకే నార్మల్గా రిజల్ట్స్ వచ్చాయా, చూసుకున్నామా, హ్యాపీగా ఉన్నాం, అంతవరకే. కానీ ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఏపీ వైపు చూడాలి అని ఒక దృష్టి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఏపీ రాష్ట్రం అంతా కూడా ఓన్లీ విద్యాశాఖ అని కాదు, అన్ని శాఖల్లో కూడా ఇప్పుడు వాళ్ళ శైలి ఏంటనేది చూపిస్తూ ఉన్నారు. దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందంటే ఖచ్చితంగా అస్సలు అతిశయోక్తే కాదు. ఆ విధంగా వాళ్ళు ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మరి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క విద్యాశాఖలో తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క నిర్ణయాలు కానీ, మార్పులు చేర్పులు కానీ, విద్యార్థుల పట్ల అదేవిధంగా విద్య పట్ల, ఉపాధ్యాయుల పట్ల ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క సంస్కరణలు కానీ అందరికీ కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి. సో మరి గతేడాది పాస్ పర్సెంటేజ్ 10th విద్యార్థులు చూసుకుంటే 72% ఉంది. సో మరి ఈ సంవత్సరం అది 78% పెరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళు సాధించిన విజయం ఏంటంటే దీని ద్వారానే చెప్పుకోవచ్చు. సో మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత, రిజల్ట్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. సో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. సో అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి, విద్యాశాఖ మంత్రికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. సో దానికి మన నారా లోకేష్ గారు ఏ విధంగా రిప్లై ఇచ్చారంటే, పవన్ అన్న ఇది మనందరి విజయం, మనందరం కలిసి విజయం సాధించాము. మన యొక్క ప్రభుత్వం కానీ, ఈ యొక్క విద్యాశాఖలో కానీ ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయో దాన్ని బట్టి మన యొక్క ప్రభుత్వ తీరును కూడా మనము అర్థం చేసుకోవచ్చు. సో మరి విద్యార్థులందరూ కూడా 90%గా అంటే 90%కి ఎక్కువగానే సాధించినటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. సో మరి ఇప్పుడు 600 మార్క్స్ అయితే అందులో 590కి పైగా మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు ఈ ఇయర్. అది చూసిన తర్వాత నా మనసంతా కూడా చాలా హ్యాపీగా ఉప్పొంగుతుంది అని చెప్పేసి నారా లోకేష్ గారు. సో ఇది ఓన్లీ నా విజయం కాదు, ఓన్లీ విద్యార్థుల విజయం కాదు, ఖచ్చితంగా మన అందరి విజయం, రాష్ట్రం అంతా కలిసినటువంటి విజయం అనే విధంగా చాలా గర్వంగా చెప్పుకున్నారనమాట. సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి ఆ ఒక పోస్టు, దానికి నారా లోకేష్ గారి రిప్లై అనేది చాలా వైరల్ అవుతూ ఉంది. సో మరి ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా మనకు ఫ్యూచర్ అనేది బాగుండాలి అంటే, రాష్ట్రం బాగుపడాలి అంటే విద్యా వైద్యం రెండు కూడా బాగుండాలి. సో అందులో విద్యలో మాత్రం నిజంగా నెంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పేసి దీని ద్వారా చెప్పుకోవచ్చు. మరి నారా లోకేష్ గారి సారథ్యంలో ఐటీ శాఖ కావచ్చు, మరి ముఖ్యంగా విద్యాశాఖ ఏ విధంగా ముందుకెళ్తుందని మీరు అనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.